ఇప్పుడు టైప్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే టైప్ కాస్టింగ్లో 2 టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ ఉంటుంది. ఒకటి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, దాన్ని మనం అప్ కాస్టింగ్ కూడా అంటాం. అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్, దీన్ని మనం డౌన్ కాస్టింగ్ అంటాం. ఫస్ట్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న వేరియబుల్ని, చిన్న డేటా టైప్ వేరియబుల్ని పెద్ద డేటా టైప్ వేరియబుల్లో సేవ్ చేయడానికి ట్రై చేయడమే ఇంప్లిసిట్ డేటా టైప్ కాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక షార్ట్ వేరియబుల్ ఉంది. షార్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 31,000. మనకు తెలుసు షార్ట్లో అప్ టు 32K వరకు సేవ్ చేసుకోవచ్చు అని. దీన్ని ఇప్పుడు మనం ఇంటీజర్లో సేవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంటీజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్. ఎలాంటి ఇష్యూ రావట్లేదు మనకి. ఈ రైట్ సైడ్ ఏమో షార్ట్ వేరియబుల్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఇంటీజర్ ఉంది, అండ్ స్టిల్ మనకి జావా ఎలాంటి కంపైలేషన్ ఇష్యూ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ వాల్యూ షార్ట్లోనే పట్టినప్పుడు ఇంటీజర్లో పక్కా పడుతుంది కదా, ఎందుకంటే ఇంటీజర్ రేంజ్ ఇంకా చాలా ఎక్కువ. సో ఎలాంటి డేటా లాస్ లేదు మనకి. ఇక్కడ జావానే డైరెక్ట్గా ఇంప్లిసిట్గా దీని టైప్ని మార్చేస్తుంది. ఎస్ ఏమో షార్ట్ టైప్, సో దాన్ని ఇంటీజర్లోకి మార్చి ఆ వాల్యూని ఎక్స్లో పెట్టేస్తుంది. సో ఒకవేళ మనం ఇక్కడ టైప్ కాస్ట్ చేయడానికి